ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది పురస్కరించుకుని పంచాంగ శ్రావణం జరిగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వైవి రమణమూర్తి, బంకుపల్ల సత్యబాబు పంచాంగ శ్రావణాన్ని నిర్వహించారు. శ్రీ సాయినాథ్య భారతీయ అకాడమీ, భాగవతుల శిరీషారాణి బృందం చిన్నారులు కూచిపూడి, జానపద నృత్యాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోదరులారా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కింద కూర్చుంటే మన గురువర్యులు రామకృష్ణ గారు ఇక్కడికి కూర్చున్నారు. అలాగే ఈ బైక్ కి ఎవరో పోగొట్టుకున్నారు. 5తో కూడుకున్నదే పంచాంగము. అయితే ఇప్పుడు పంచాంగంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది అంటే ఈ సంవత్సరం ఉగాది ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అందరూ కూడా తిలకించాలని ప్రార్థిస్తున్నాం. స్థిరవారము. చాలా మంది శనివారం అంటారు. శనివారం అది మనం పెట్టుకున్న శనిదేవుడి గురించి పెట్టుకున్న వారం అని అంటాం. కానీ స్థిరంగా ఉన్నటువంటి వారం ఏదైతే ఉందో అది శనివారం. అందుకే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతైన రోజు స్థిరవారము. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏ మతస్థులైనా సరే శుక్రవారాన్ని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. మన అమ్మవారికి ఎలాగైతే కుంకుమ పూజ చేసుకుంటాం, ముస్లింస్ అలాగే నమాజులు చేసుకుంటారు, అలాగే గుడ్ ఫ్రైడే అని క్రిస్టియన్స్ కూడా చేసుకుంటారు. మతములు ఏదైనా మార్గము ఒక్కటే.